సింపుల్ చేస్తాను, కంప్లైంట్ ఇచ్చుకో, లేదు బ్లాక్ చేసుకో. కానీ చంపడం ఏంది? ఆ అమ్మాయి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి జాబ్ చేస్తుందంట, వాళ్ళు రిచ్ అంట, డబ్బుల కోసం నేను వేధింపు చేసిన అది. పెళ్ళి అయినాక కూడా ఎఫైర్స్ పెట్టుకొని ఒక అమ్మాయి ఇలా చేయడం ఎందుకు? పెళ్లి చేసుకోవాలి ఎందుకు? మళ్ళీ వేరే ఎఫర్ట్స్ పెట్టుకోవాలి ఎందుకు? చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చెప్తున్నా, పబ్లిక్ చెప్తున్నా, అందరు చెప్తున్నా, ఒకవేళ మీరు లవ్ చేసినా లేదా పెళ్లి చేసుకున్నా చంపకండి, ఇచ్చిపెట్టండి. ఇలా చంపితే ఏమొస్తుంది? నువ్వు జైలుకి వెళ్తావు లైఫ్ లాంగ్, తర్వాత నీ జీవితం మగమవుతుంది కదా. అరే సైకోలు అయిపోయింది, చంపడం కాదు, ఇంకా ముక్కలు ముక్కలు ఇస్తున్నారు, చంపేస్తున్నారు. ఒరే బాబాయ్, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అరే లవ్ చేయాలా వద్దా, లేక పెళ్లి చేసుకోవాలా వద్దా? మాలాంటి యూత్ ఏమవుతారు? భయం అవుతుంది, భయం భయం పుట్టిస్తున్నారు. లేడీస్ పుట్టిస్తున్నారు, జెంట్స్ పుట్టిస్తున్నారు. ఒకరు కొన్ని రోజులు లేడీస్, కొన్ని రోజులు జెంట్స్. ఏం చంపడం అంటే ఆశమాషనా? ఈ విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా రియాక్షన్ తీసుకోవాలి. ఇలా మర్డర్ చేసిన ఖచ్చితంగా ఉరి తీయాలి. తీస్తే నెక్స్ట్ టైం చేసేవాడికి ఖచ్చితంగా భయం అవుతుంది, ఖచ్చితంగా భయం అవుతుంది. అరే భయం పుట్టించాలి గవర్నమెంట్. ఏం చేస్తుంది గవర్నమెంట్? వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు, వానికి బందోబస్తు. ఏంటి ఇవన్నీ? ఏమవుతుంది ఈ లోకం అన్న? ఈ లోకం అలా ఉందన్న. పెళ్ళైనాక ఆయనతో ఎఫ్ఐఆర్ కట్టుకుంది, ఆయన పెళ్ళైనాక ఆమె ఎందుకు తిరుగుతుంది, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది? ఇది ఆ పరంగా అంటే సరే పర్లేదు, ఆయనకు తెలియకుండా చేసిందేమో. కానీ ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళగానే పోయినాక అదే ప్లాన్ ప్రకారం చంపేశారు ఫ్రెండ్స్. కత్తి బుక్ చేస్తే ఎప్పుడు వస్తుంది? 1 వీక్ టైం పడుతుంది. అది జస్ట్ కత్తి ఉంది ఆల్రెడీ. ఏం అది నా ఐడి కార్డు తీసుకుంది అవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను చూశాను వీడియోస్. దీని విషయంలో చాలామంది భయపడుతున్నారు. వాళ్ళ నాన్న అయితే మీడియా ముంగల పోలీసుల కాళ్ళ మీద పడుతున్నారు. నా బిడ్డని చంపారు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఏ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం చేయట్లేదు అని చెప్పేసి చాలా వరకు బాధపడుతున్నారు. దీని విషయంలో మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి గవర్నమెంట్.